ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. రేపు పశ్చిమ గోదావరి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. మొదట నరసాపురం స్టీమర్ సెంటర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఆ తర్వాత నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని క్రోసూరు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం ఒంగోలు పార్లమెంటు పరిధిలో కనిగిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి. జగన్ కోసం సిద్ధం బస్సులను ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్నారు. సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రజలకు వివరించడం చాలా మంచి పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. రోజు రోజుకు టీడీపీ వికృత చేష్టలు పెరుగుతున్నాయన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ జయరాం నోట్లతో ఓట్లు కొనాలనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం అని హితవు పలికారు. కోమటి జయరాం అనే వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఎన్ఆర్ఐస్ అంతా డబ్బులు తీయండి అనడము, అహంకారంతో మాట్లాడడం, అంటే ఓటర్లు ఆడ ఉండేవాళ్ళు ఆ వెధవలు కొంతమంది వినకపోవచ్చును. అలాంటి వాళ్ళను 2 లక్షలు 3 లక్షలు మనం కాదనుకుంటే 10 కుటుంబాలను ఎట్లా మార్చవచ్చు అంటే ఓటుకు 10,000 ఇచ్చి ఒకవేళ ఒక కుటుంబానికి ఒక ముగ్గురు ఉంటారనుకుంటే 10,000 వరకు స్పెండ్ చేసైనా ఓటర్లను మార్చవచ్చు మనం అనుకుంటే చేయగలం అనే పొగరుమోతు మాటలు ఇవి కూడా బయటకు వచ్చాయి, చూసాం. చంద్రబాబు చేసిన కుట్రలకు వరుసగా 2వ నెల కూడా వృద్ధులు, దివ్యాంగులు కష్టపడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ముందు బార్లు తీరారు. సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి పెన్షన్లు అందిస్తుంటే ఓర్చుకోలేకపోయాడని మండిపడుతున్నారు. తమ ఉసురు తప్పకుండా తగులుతుందని చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. తమ కష్టాలకు కారణమైన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్నారు ప్రజలు. పెన్షన్ డబ్బు కోసం బ్యాంకులకు వెళ్లి ఎండల ధాటికి మరో 2 వృద్ధులు మృతి చెందారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఈ విషాదకర ఘటనలు చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పద్మసరస్సు గ్రామానికి చెందిన గోపాలయ్య మృతి చెందారు. మామిడి తోటకు కాపలా ఉంటూ జీవనం సాగించే గోపాలయ్య పెన్షన్ డబ్బుల కోసం గ్రామంలోకి వస్తూ ఎండ తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని ఎవరూ గుర్తించకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో పెన్షన్ కష్టాలతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కాకులారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న అనే 80 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పింఛన్ డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న బ్యాంకు ఎదుట నిలబడి కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించే లోపే మృతి చెందాడు. కుటుంబీకులు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ సమయంలో ప్రధాని మోదీ ఫోటో మాయమైందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మేనిఫెస్టోకు చంద్రబాబు, పవన్ ఇద్దరే హామీ అని అన్నారు. తొలుత మోదీ, చంద్రబాబు, పవన్ ఫోటోలతో ఇంటింటికి కరపత్రాలు పంచారని తెలిపారు. తీరా చూస్తే మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైందన్నారు పేర్ని నాని. జగన్మోహన్ రెడ్డి గారిని కూలదోయటం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నట ఏం చేశాడు, మేము కూటమి అని చెప్పని 3 ఫోటోలతో బయలుదేరాడు. మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి 2 ఫోటోలు అయింది. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఈ అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారన్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు. ఈ సైన్, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రమే చెప్పిందన్నారు. టైటిలింగ్ యాక్ట్ సంబంధించి దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారు, ఒరిజినల్ కాపీలు వచ్చి వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు అని ఒక పచ్చి అబద్ధాన్ని ఏ రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి పొందామని చూడటం చూస్తుంటే పాపం జాలేస్తుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ముడిపెట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చెప్పారు. మెమోకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం లేదన్నారు ఆయన. అలాగే జిరాక్స్ కాపీలు తీసుకుంటున్నాము అన్నది కూడా అవాస్తవం అన్నారు. ఈ సైన్ ద్వారా ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. ఈ మెమోకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది పూర్తిగా అవాస్తవం. అలానే ఆ మెమోకి ట్యాగ్ చేస్తూ జెరాక్స్ కాపీలు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అని చెప్పేసి కూడా మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా తప్పు. మేము కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో దాన్ని రోల్అవుట్ చేసిన కాడ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 9 లక్షల రిజిస్ట్రేషన్లు చేశాము. ఆ 9 లక్షల రిజిస్ట్రేషన్లు కూడా ఒక ఈ సైన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ ద్వారా పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వటం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలన్నారు ఆయన. రాయచోటి అభివృద్ధి శ్రీకాంత్ రెడ్డితోనే సాధ్యమని పిలుపునిచ్చారు. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి. సీఎం జగన్ పై చంద్రబాబు, పవన్ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. సీఎంను గూండా, దోపిడీదారు అంటూ మాట్లాడటం సరికాదన్నారు. ప్రజల మన్ననలు పొందిన జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించిందని గుర్తు చేశారు. జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మల్లాది విష్ణు. ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలు చేసేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరనంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆయనే మాట్లాడితే ఎట్లా? ఈ రకమైనటువంటి ధోరణి ప్రజలందరూ కూడా గమనించారు. నువ్వు కానీ, నీ వందిమాదులు కానీ, నీ ఎల్లో మీడియా కానీ ఎప్పుడూ కూడా టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం వరకే మీరు పనిచేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ గోబెల్స్ లాగా ప్రచారం చేస్తూ ఈరోజు మళ్ళీ ఆ సభల్లో మరొకసారి వంచనకి, మరొకసారి మోసానికి, మరొకసారి దగాకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపుతున్నారు. ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. చంద్రబాబు గెలిస్తే మోదీకి కీలుబొమ్మగా మారతారని అన్నారు. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు ఆయన. సీఎం జగన్ కు ఓటేసి గెలిపించాలని ఏపీ ఓటర్లను కోరారు. మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. बल्कि आंध्रा की आवाम भी तेलुगु देशम चंद्रबाबू नायडू चंद्रुडू को सबक सिखाएगी. वहां पर तेलुगु देशम जनसेना वो एक्टर और हिंदुस्तान का बल्कि दुनिया का सबसे बड़ा एक्टर है तो नरेंद्र मोदी है. अगर वो बॉलीवुड बंबई में फिल्मों में काम करता तो पूरे एक्टरों की दुकान को बंद कर देते. वो कह रहे हैं कि रिजर्वेशन. अरे बताओ चंद्रबाबू नायडू, तुम्हारा पोजीशन क्या है? क्या तुम खड़े रहकर बोल सकते कि नरेंद्र मोदी की बात को हम नहीं मानेंगे? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాహ్మణులకు తన ప్రభుత్వంలో సముచిత స్థానాన్ని కల్పించారన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులను అనగదొక్కిందని విమర్శించారు. పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న యుద్ధంలో బ్రాహ్మణులంతా పేదలకు అండగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి గుర్తింపు లేనందున గుర్తింపు వచ్చేంత వరకు టీడీపీతోనే ఉందామన్నట్టు సంకేతాలు ఇచ్చారు. పైగా పార్టీకి గుర్తింపు లేకుండా సీఎం పదవి ఎలా అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
చంద్రబాబు సేవలోనే జనసేన అంటూ సంకేతాలు ఇచ్చారు పవన్. జనసేనాని తీరుపై అభిమానులు సిగ్గుపడుతున్నారు. చంద్రబాబు సేవలో ఉంటే పార్టీకి గుర్తింపు ఎలా వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నినాదాలు చేసిన మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. మొత్తం 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. పవన్ కళ్యాణ్ ప్రతి 10 రోజులకు ఫోన్ నెంబర్ ఎందుకు మార్చుతావంటూ ప్రశ్నించారు. దాంతో పాటు ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల లెక్కల సంగతి ఏంటి అని వివరాలు అడిగారు. మరోవైపు పులివెందులలో వైఎస్ భారతి, కుప్పంలో భువనేశ్వరి, మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం చేస్తున్నారని, మరి పిఠాపురంలో ఎవరు అంటూ సెటైర్లు వేశారు. అటు ఎన్ఆర్ఐలు ఇచ్చిన విరాళాలు గోప్యంగా ఉంచి చిరంజీవి ఇస్తే మాత్రం ప్రచారం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జనసేనకి హైకోర్టులో చుక్కెదురైంది. గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది. గాజు గ్లాస్ గుర్తు తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఆ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ను మార్చలేమని కోర్టుకు ఈసీ తెలిపింది. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టుకు తెలిపింది. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్ననే కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ తెలిపింది. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 203 కోట్ల నగదును సీజ్ చేసినట్టుగా తెలిపారు. ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి ఫర్ విచ్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద అప్కమింగ్ ఎలక్షన్ ఇస్ 46,389 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాకా అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది. ఇప్పుడు దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్ల సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈ రోజు దాకా చేయడం జరిగింది. అనంతపురంలో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత గుజ్జల నగేష్ పై హత్యాయత్నానికి దిగారు. రామకృష్ణ కాలనీలో కారం చల్లి ఇనుప రాడ్లతో నగేష్ పై దాడికి దిగారు టీడీపీ శ్రేణులు. సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేత జయరాం నాయుడు సహా 14 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ జనసేన అల్లరి మూకలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రశ్నించిన మహిళలపై రాళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. దీంతో తమపై దాడికి పాల్పడిన టీడీపీ జనసేన అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా పామిడి హైవేపై భారీగా నగదు కలకలం రేపింది. అయితే ఆ డబ్బు ఆర్బీఐకు సంబంధించిందిగా గుర్తించారు పోలీసులు. గజరాంపల్లి గ్రామ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై పామిడి సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టిక్కర్లతో వస్తూ ఉన్న 2 కంటైనర్ లారీలను అనుమానంతో ఆపి తనిఖీలు నిర్వహించారు. అందులో 2,000 కోట్లు ఉండటంతో ఎన్నికల అధికారులకు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. కంటైనర్ లారీలో ఉన్న డబ్బుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అయితే ఆ కంటైనర్ లారీలో ఉన్న డబ్బు కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్కు ఆర్బీఐ బ్యాంకుకు వెళుతూ ఉన్నట్లుగా తేల్చారు. ఎన్నికల ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత కంటైనర్ లారీ పత్రాలను పరిశీలించి పంపేశామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జగన్నాథపురంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 2,40,00,000 నగదు దొరికింది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న ఈ డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఎవరి కోసం తీసుకెళ్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరుష పదజాలం మీద ఈసీకి 8 ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. బడాభాయ్ చోటాభాయ్ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేయకపోతే తామిచ్చిన ఫిర్యాదులపై స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభల్లో వస్తున్న స్పందన, రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం ఇదంతా కూడా వాళ్ళకు కంటగింపుగా మారింది. ఎందుకంటే 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో చోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు ఇవన్నిటిని ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చర్చలో లేకుండా చేశాయన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కరీంనగర్కు చెందిన మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్టు నిందితులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో తనతో పాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు కూడా బాధితులే అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందన్నారు బండి సంజయ్. మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం. వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో, పోలీస్ విచారణలో రాధాకిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్ ఇది. నేను కూడా బాధితున్నది అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నే, ప్రస్తుతమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడే. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీగా నల్ల మందును ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,60,00,000 రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాటేదాన్ అడ్డాగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు నల్ల మందు స్మగుల్ చేసి గోదాంలో నిల్వ చేసినట్టుగా గుర్తించారు. గోదాంపై దాడి చేసి 2 అరెస్టు చేశారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్లో పటిష్టమైన ప్రభుత్వం ఉండటం దాయాదికి ఇష్టం లేదని, బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంపై పొగడ్తలు కురిపిస్తూ పాక్ మాజీ మంత్రి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు ప్రధాని మోదీ. గుజరాత్లోని ఆనంద్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోతుంటే అక్కడ పాకిస్తానీలు ఏడుస్తున్నారని అన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. ఆయన భార్య సునీత కేజ్రీవాల్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. గుజరాత్ భావ్నగర్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆప్ నేత ఉమేష్ మఖ్వానా తరపున ప్రచారం నిర్వహించారు. సునీత కేజ్రీవాల్ భావ్నగర్లో రోడ్ షో చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు దీనిపై విచారణ చేస్తూ ఉండగా తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంతో పాటు గీతను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో విస్తారా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
గాల్లోకి ఎగిరిన 10 నిమిషాలకే వడగళ్ల వానకు ఫ్లైట్ రెక్కలు దెబ్బతిన్నాయి. దీన్ని గుర్తించిన పైలట్ వెంటనే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రన్వేపై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 170 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. భువనేశ్వర్ నుంచి ఫ్లైట్ ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ రికార్డు జీఎస్టీ వసూళ్లు, త్రైమాసిక ఫలితాలు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుముఖం పట్టడం మరో పాజిటివ్ అంశం. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ షేర్లు రాణించగా బ్యాంక్, రియాలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 74,390.73 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత కోలుకుంది. ఒడుదుడుకులు ఎదుర్కొన్న రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,812.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరకు 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్ల లాభంతో 22,642.65 వద్ద స్థిరపడింది. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు కొంతమేర ధరలు తగ్గగా ఇవాళ మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 66,250 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,270కి చేరింది. చెన్నైలో ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాములు 67,150 రూపాయలు, స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు 73,250 రూపాయలుగా నమోదైంది. కిలో వెండి ధర 87,000కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ తర్వాత హైదరాబాద్ బ్యాటర్లు దూకుడు చూపించారు. హెడ్ నితీష్ రెడ్డి చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడారు. వారికి క్లాసెస్ కూడా తోడయ్యాడు. దీంతో కష్టపడి స్కోర్ను 200 దాటించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. వెదర్ అప్డేట్స్ చూద్దాం. భానుడి భగభగతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. సూర్యుడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణలు అగ్నిగుండాల్లా మారాయి. పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుమలలో వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపుతుంటే వరుణదేవుడు వర్షంతో భక్తులను చల్లబరిచాడు. వేసవిలో ఎండలు మండిపోతుంటే కురిసిన ఈ వర్షానికి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గంట పాటు ఆగకుండా వర్షం పడింది. చల్లటి గాలులతో భక్తులు కూలయ్యారు. తిరుమల కొండపైనే కాకుండా ఘాట్ రోడ్డు మొత్తం వర్షం పడింది. మూవీ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. పుష్ప మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఇక ఈ పాట 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. టిల్లు స్క్వేర్ రీసెంట్ గా వచ్చి మంచి విజయం సాధించిన మ్యాటర్ తెలిసిందే. ఇక ఈ మూవీ 3వ భాగంలో సిద్ధుకు జోడీగా పూజ హెగ్డే నటించబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందబోతున్న మూవీ సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయట. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరోయిన్స్ గా నటించిన ది ఇండియన్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.